హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమ. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలో 2వ సంధి కరుణా సంధి. పరమాత్మ యొక్క కారుణ్యాన్ని తెలియజేసేటువంటి సంధి కరుణా సంధి. శ్రీహరి అనంతాంత కళ్యాణ గుణపరిపూర్ణుడు. ఆ భగవంతుని యొక్క అనంత గుణగణాల్లో కరుణ అనేది ఒక విశిష్టమైనటువంటి గుణం. ఎందుకంటే శ్రీహరి తన యొక్క భక్తుల మీద చూపేటువంటి కరుణ, ఎలాగా భగవంతుడు భక్తులను రక్షిస్తాడు అనేది స్పష్టంగా తెలియజేసేటువంటి గుణమే ఆ కరుణా గుణం, కారుణ్యం అనేటువంటి గుణం. ప్రతి క్షణము భగవంతుని కరుణ జీవుల మీద చూపిస్తూనే ఉంటాడు. అసలు కరుణతోనే జీవులందరినీ సృష్టి, స్థితి, లయ ఇవన్నీ చేసేది. లేకపోతే ఈ సృష్ట్యాది వ్యాపారం వల్ల భగవంతునికి ఏమైనా లాభం ఉందా అంటే ఏమీ లేదు. కేవలం జీవుల మీద కరుణ. వాళ్ళకి స్థూల దేహాలనిచ్చి వాళ్ళ యోగ్యతానుసారం వాళ్ళ చేత సాధన చేయించి, సాధన పూర్తి అయిన తర్వాత యోగ్యతానుసారంగా వాళ్ళకి ఆ యొక్క పదవుల్నిచ్చి ఆ యొక్క సంసారాన్ని, మోక్షాన్ని, తమోయోగ్యులకు అన్నం తమస్సును ఇలాగ ఇస్తారు. సాత్వికులైన వాళ్ళందరినీ కూడా మోక్షాన్నిచ్చి ఉద్ధారం చేస్తాడు స్వామి. ఇదంతా కూడా కేవలం భగవంతుని కరుణ. ఇంకా భక్తుల్ని ఏం చేస్తాడు? భక్తాపరాధ సహిష్ణుత. తన భక్తులు ఏమైనా గనక అపరాధాలు చేసినా వాటిని క్షమిస్తాడు. మానసిక పూజను కూడా గ్రహిస్తాడు, స్వీకరిస్తాడు. మనస్సులోనే సమర్పణ చేస్తే దాన్ని కూడా స్వీకరిస్తాడు. ఏ కొంచెం ఇచ్చినా కూడా భగవంతుడికి సమర్పణ చేసినా కూడా దాన్ని స్వీకరించి అనంతమైనటువంటి ఫలితాన్ని తన భక్తులకి ఇస్తూ ఉంటాడు. ఇదంతా ఏమిటి? కరుణ, కేవలం కరుణ. అటువంటి ఆ కరుణని గురించి శ్రీమద్ ఆచార్యుల వారు కూడా ద్వాదశ స్తోత్రంలో చక్కగా వర్ణించారు. కరుణాపూర్ణ వరప్రద చరితం అంటూ భగవంతుని చరిత, ఎటువంటి చరిత? కరుణాపూర్ణుడైనటువంటి భగవంతుడి చరిత అంటూ వర్ణించారు. ఇలాంటి ఈ కరుణ గురించి ఈ కరుణా సంధిలో దాసుల వారు చాలా చక్కని దృష్టాంతాలతో మంచిగా మనకి వివరించి చెప్పారు. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು, ఆదరది కేಳುವುದು. ఇది పల్లవి. ప్రతి సంధికి ఇదే పల్లవి. ఇప్పుడు మొదటి పద్యం. శ్రవణ మనకానంద వీవుದು, ಭವಜನಿತ ದುಃಖಗಳ ಕಳೆವುದು, ವಿವಿಧ ಭೋಗಗಳಿಹ ಪರಂಗಳಲಿತ್ತು ಸಲಹುವುದು, ಭುವನ ಪಾವನ ವೆನಿಪಲಕುಮೀ ಧವನ ಮಂಗಳ ಕಥೆಯ ಪರಮೋತ್ಸವದಿ ಕಿವಿಗೊಟ್ಟಾಲಿಪುದು ಭೂಸುರರು ದಿನ ದಿನದಿ. ఈ పద్యంలో హరికథయ మహిమ, భగవంతుని కథను వినటం వల్ల కలిగేటువంటి ఫలము, దాని యొక్క మహిమ చెప్తున్నారు, వర్ణిస్తున్నారు దాసుల వారు. దీనికి పద్యానికి పద విభాగం ఏంటంటే శ్రవణ మనక ಆನಂದ ವೀವುದು, ಭವಜನಿತ ದುಃಖಗಳ ಕಳೆವುದು, ವಿವಿಧ ಭೋಗಗಳ ಇಹಪರಂಗಳಲ್ಲಿ ಇತ್ತು ಸಲಹುವುದು, ಭುವನ ಪಾವನವೆನಿಪ ಲಕುಮೀಧವನ ಮಂಗಳ ಕಥೆಯ పరమోత్సవది కివిగొట్టు ఆలిపుదు భూసురరు దినదినది. ఇలా విడదీసుకొని పదవిభాగం చేసుకొని పద్యం చదువుకుంటే బాగా గుర్తుంటుంది. ఇక కఠినమైనటువంటి పదాలకి అర్థాలు ఉన్నాయి. భవజనిత, భవ అంటే సంసారము, జనిత అంటే పుట్టిన. ఈ సంసారంలో పుట్టినటువంటి అనేక కష్టాలు, అదే చెప్తున్నారు దాసుల వారు. భవజనిత దుఃఖಗಳ కళెవుదు అని చెప్తూ, భవజనిత అంటే సంసారంలో పుట్టిన, ఇహ ఇల్లి ఈ సంసారంలో, పర మేలే అంటే పైకి వెళ్ళినాక, స్థూల దేహం వదిలేసి పైకి వెళ్ళిన తర్వాత పరలోకంలో లేదా మోక్షానికి వెళ్ళినాక, భువన అంటే లోకాలు,
ధవ పతి, లకుమీధవ లక్ష్మీధవ అంటే శ్రీమన్నారాయణుడు పతి. కివిగొట్టు లక్ష్యగొట్టు, కివిగొట్టు అంటే కివి అంటే చెవి, కివిగొట్టు అంటే లక్ష్యగొట్టు, శ్రద్ధతో వినాలట, శ్రవణం చెయ్యాలట. భగవంతుని కథని కివిగొట్టు ఆలిపుదు అంటే శ్రద్ధగా వినాలి. భూసురరు అంటే బ్రాహ్మణులు. భూసురరు, భూ అంటే భూమి, సురరు అంటే దేవతలు. భూమి మీద దేవతలు ఎవరు? దేవతలు మన కంటికి కనిపించరు సాక్షాత్తుగా. భూమి మీద దేవతలు అంటే బ్రాహ్మణులు. ఇది శబ్దార్థాలు. ఇక భావార్థం చూద్దాం. శ్రవణ మనకానంద వీవుదు. శ్రవణం మనస్సుకి ఆనందం ఇస్తుంది. ఎలాంటి శ్రవణం? ఏ శ్రవణం చేస్తే మనస్సుగా ఆనందము అంటే భువన పావన వెనిప లకుమీధవన మంగళ కథయ. సర్వోత్తముడైనటువంటి ఆ పరమాత్మ శ్రీహరి సకల లోకాల్ని పవిత్రం చేసేటువంటి వాడు ఆయన. అలాంటి ఆ పరమాత్మ లక్ష్మీరమణుడైన వాడు, ఆ సర్వోత్తముడైన వాడు, సకల లోకాల్ని పవిత్రం చేయగలిగేటువంటి వాడు, లక్ష్మీరమణుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క కథని వింటే గనక కివిగే శ్రవణేంద్రియానికి, మనస్సుకు ఆనందాన్ని ఇస్తుంది. ఆనందం కలుగుతుంది మనకి. ఇంకా భవజనిత దుఃఖగళ కళెవుదు. భవజనిత ఈ సంసారంలో అనేక రకాలైనటువంటి దుఃఖాలు వస్తూ ఉంటాయి జీవులకి. ఆ దుఃఖాలన్నీ కూడా తీసివేస్తుంది ఈ శ్రవణం అనేది. దుఃఖాలన్నీ పోతాయి. ఈ లోకంలోనూ మళ్ళీ పరలోకంలోను. ఇహపరంಗಳಲ್ಲಿ వివిధ భోగంಗಳ ఇహపరంಗಳಲ್ಲಿ ఇత్తు. వివిధ రకాలైనటువంటి సుఖాలు, ఈ లోకం సుఖాలు, ఆ పైకి వెళ్ళినాక పరలోక సుఖాలు, ఇవన్నీ కూడా వివిధమైనటువంటి భోగాలు ఇక్కడ కలుగుతాయిట, పైకి వెళ్ళినాక కలుగుతాయిట. వివిధ భోగಗಳು ఇహపరంಗಳಲ್ಲಿ ఇత్తు సలహోదు, రక్షిస్తుంది. ఈ శ్రవణం అనేది, భగవంతుని కథాశ్రవణం అనేది ఇలాంటి సుఖాలన్నీ ఇస్తుంది. ఈ కథని ఎలా వినాలి అని చెప్తున్నారు. పరమోత్సవది కివిగొట్టు ఆలిపుదు భూసురరు దినదినది. ఈ కథని, భగవంతుని యొక్క మంగళ కథని పరమా ఉత్సాహంగా వినాలట. దినదినది నిత్యము వినాలి. కివిగొట్టాలిపుదు శ్రద్ధతో, లక్ష్యంతో వినాలి. ఏదో వింటున్నానులే అని వినటం కాదు, శ్రద్ధతో వినాలి. ప్రతిరోజు వినాలి. ఇప్పుడు విన్నానులే, ఓన్లే ఇంకా 15 రోజుల తర్వాత ఇంకోసారి విందాము, నెల రోజులకోసారి విందాంలే అని కాదు. ప్రతిరోజు వినాలి. చాలా ఉత్సాహంగా భగవంతుని కథని వినాలి అనేటువంటి ఉత్సాహంతో వినాలి. లక్ష్యంగా వినాలి. శ్రవణ మనకానందవీవుదు భవజనిత దుఃఖగళ కళెవుదు. మనస్సుకి, శ్రవణేంద్రియానికి, మనస్సుకి ఆనందాన్ని ఇస్తుంది భగవంతుని కథ. సంసారంలో ఉండే దుఃఖాలన్నీ తీసేస్తుంది. రకరకాలైనటువంటి భోగాల్ని ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా ఇచ్చి రక్షిస్తుంది. అలాంటి కథని భువన పావన వెనిపలకు మీధవన మంగళ కథయన్ను. ఆ లక్ష్మీపతి అయినటువంటి శ్రీహరి యొక్క మంగళకరమైనటువంటి కథని ప్రతిరోజు కూడా పరమ ఉత్సాహంతో, శ్రద్ధతో వినాలి. అలా వినేవాళ్లే భూసురరు అని భావం. ఇది భగవంతుని కథాశ్రవణం వచ్చేటువంటి ఫలితం ఇది. దీనిలో ఆ విశేషాంశాలు కూడా ఉన్నాయి మనకి. ఆ విశేషాంశాల్లో ఇంకా ఒక్కొక్క పదాన్ని వివరించి చెప్పుకోవచ్చు. ಸಾಮಾನ್ಯ ಭಕ್ತನಾದವನು ಹಣ ಮುಂತಾದ ಲಾಭವು ಇಲ್ಲದಿದ್ದರೆ ಯಾವ ಕಾರ್ಯದಲ್ಲೂ ಪ್ರವೃತ್ತನಾಗಲಾರ. సామాన్య భక్తుడైనటువంటి వాడు ఏదో ఒక ధనం, నాకు ఈ పని చేస్తే ఎంత ఇస్తావు, ఎంత వస్తుంది లాభం అని చూసుకుంటూ చేస్తాడు. అది డబ్బు, ధనలాభం ఏమన్నా ఉన్నదా అని. యావ కార్యదల్లు ప్రవృత్తనాగలారా, ఏ పని చెయ్యటానికైనా అది చూసుకుంటారు. జ్ఞానులైనటువంటి వాళ్ళు, జ్ఞాని హణవిద్దరే ప్రవృత్తనాగలారా, అక్కడ ఏదైనా డబ్బు సమస్యలు కనుక ఉంటే జ్ఞానులు దానిలోకి రారు, ఆ పనులు చేయరు. జ్ఞానమే కావాలి వాళ్ళకి. సామాన్యుడైనటువంటి వాడికి ಧನమే కావాలి, ಜ್ಞಾನುలైనటువంటి వాళ్ళకి ಜ್ಞಾನమే ಕಾవాలి. ಅದಕ್ಕಾಗಿ ಇಬ್ಬರನ್ನೂ ಸೆಳೆಯಲು ಹಣ ಹಾಗೂ ಜ್ಞಾನಕ್ಕೆ ಅಭಿಮಾನಿಯಾದ ಲಕ್ಷ್ಮೀಪತಿ ಎಂದು ತಿಳಿಸಿದ್ದಾರೆ.
కాబట్టి ఇద్దరినీ కూడా సంతృప్తి పరచటం కోసం లక్ష్మీదేవి ఆ లక్ష్మికి పతి అయినటువంటి పరమాత్మ అని చెప్తున్నారు ఇక్కడ. సామాన్యుడికి ధనం కోసం, జ్ఞానులైనటువంటి వాళ్ళు జ్ఞానం కోసం ఆ లక్ష్మీదేవిని, ఆ లక్ష్మీపతి అయినటువంటి నారాయణుణ్ణి కొలుస్తారు. కాబట్టి ఇద్దరి కోసము ఇక్కడ లక్ష్మీపతి అని చెప్తున్నారు. లకుమీధవన మంగళ కథయ అంటూ. ఇక రెండవ విశేషం ఏంటంటే, ಕಥ ಕೇಳಿದರೂ ದುಃಖ ಹೋಗಿಲ್ಲ ಎನ್ನುವರಿಗೆ 3 ಮಾತುಗಳು ಹೇಳುವರು. రోజు మనం కథ వింటూనే ఉంటాము, భగవంతుని కథ, అయినా ఏ దుఃఖము పోవట్లేదు అనుకుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ 3 మాటలు చెప్తున్నారు. ఏంటంటే, నిత్యము కేళಬೇಕು. ఎప్పుడో ఒకసారి వినేసి నేను వింటున్నానులే, ఎప్పుడు వింటూనే ఉంటాను కదా అనకూడదు. నిత్యము కేళಬೇಕು, నిత్యము వినాలి. లక్ష్యగొట్టు కేళಬೇಕು, చాలా లక్ష్యంగా, చాలా శ్రద్ధతో వినాలి. భగవంతుని యొక్క మహిమల్ని, గుణాల్ని, ఆ వర్ణనని లక్ష్యంగా వినాలి. మూడవది, బలవంతವಾಗಿ ಕೇಳದೆ ఉత్సాహದಿಂದ ಕೇಳಬೇಕು. బలవంతంగా ఎవరో ఇగో ఇలా వింటే నీకు మంచి జరుగుతుంది అని ఎవరో చెప్తే వాళ్ళు వింటున్నావా లేదానని వాళ్ళు రోజు గుర్తు చేస్తుంటే వినటం కాదు. బలవంతంగా ఎవరో చెప్తే చెయ్యకూడదు. సప్తాహం జరుగుతోంది, విను, నీకు చాలా మంచిది అని ఎవరన్నా చెప్తే అంత దూరం వెళ్ళాలి, వినాలి, ఎలా వినగలనో అని కాదు. ఉత్సాహంగా, తనకు తానుగా, శ్రద్ధతో వినాలట. ఈ 3 చేస్తే దుఃఖం పోతుంది అని చెప్తున్నారు. ఇందు నಮಗೆ దేవతలు ప్రత్యక్షವಾಗಿ కాಣಲಾರರು. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి దేవతలు ప్రత్యక్షంగా ఎవరు కనపడరు. హోమం చేసినప్పుడు హోమದಲ್ಲಿ ಕಾಣುವ ಹಾಗೆ ప్రార్థిಸಿದರೆ బరలారరు. హోమంలో కూడా మంచి మంత్రాలు చదివిన తర్వాత కనపడతారా అంటే అక్కడ కనపడరు. ನಮ್ಮ ಪಾಲಿನ ದೇವತೆಗಳು ಎಂದರೆ భూమియಲ್ಲಿಯ ಯೋಗ್ಯ బ్రాహ్మణరు. మనకి దేవతలు అంటే ఎవరు అంటే ఈ భూమి మీద వేదజ్ఞులైనటువంటి, శాస్త్రకోవిదులైనటువంటి, అన్నీ తెలిసినటువంటి బ్రాహ్మణోత్తములే మనకి దేవతలు. అందుకనే భూసురులు అంటారు వాళ్ళని. బ్రాహ్మణుల్ని భూసురులు అంటారు. ఇక భాగవతంలో వ్యాఖ్యానం ప్రకారం, భాగవతంలోని ఒక శ్లోక వ్యాఖ్యానం ప్రకారం ఈ నుడి పూర్వభాగం రాశారు దాసుల వారు. ఏమిటి అంటే, శ్రవణమనకానందవీవుదు భవజనిత దుఃఖಗಳ కళెవుదు అనేది. శ్రవణం మనస్సుకి ఆనందం కలుగుతుంది, శ్రవణం వల్ల సంసారిక దుఃఖాలని తీసేస్తుంది అనేది భాగవతంలో చెప్పబడినటువంటి ఒక శ్లోకం యొక్క వ్యాఖ్యానంట. ఇక భువన పావన వెనిప. పావన అంటే పవనావతారి. పవన అంటే వాయుదేవుల వారు, పవనావతారి శ్రీమధ్వాచార్యుల వారు. వాయుదేవుల వారి అవతారమే శ్రీమదాచార్యుల వారు. వారు చెప్పినటువంటి కథ భువన పావన కథ. శ్రీమదాచార్యుల వారు చెప్పినది భువన పావన కథ. ನಮ್ಮ ಯಾವುದೇ ಕ್ರಿಯೆ ಪವನ ಸಮ್ಮತವಾದರೆ ಅದು ಪಾವನ, ಅದಕ್ಕೆ ಹೆಚ್ಚಿನ ಪಾವಿತ್ರ್ಯ ನೀಡುವನು ಶ್ರೀಹರಿ. మనము ఏ పని చేసినా అది పవన సమ్మతం అవ్వాలి. అంటే పవన సమ్మతం అంటే వాయుదేవుల వారి అవతారమైనటువంటి శ్రీమదాచార్యుల వారు చెప్పిన విధంగా, ఆ శాస్త్రానుసారంగా, ఆ సిద్ధాంతానుసారంగా మనం గనక ఏదైనా చేస్తే దానికి భగవంతుడు మనకి అనుగ్రహం చూపించి ఆ చేసినటువంటి పనికి పావిత్ర్యతని ఇస్తాడు. కాబట్టి శ్రీమదాచార్యుల వారి యొక్క మార్గాల్ని అనుసరించి వారు చెప్పిన రీతిగా మనం నడుచుకోవాలి ఏదైనా సరే. ఇక్కడ ఫలದಲ್ಲಿ ఆసక్తి ಹೊಂದಿ సకామ కర్మ ಮಾಡಲಿ ఎందల్ల. ఇక్కడ ఫలోక్తి చెప్పారు కదా, భగవంతుని కథను వినటం వల్ల ఫలం ఏమిటో చెప్పారు ఇక్కడ. అంటే ఫలం కోసం కథను వినాలా? ఫలం కోసం కథను వినమని కాదు అర్థం. ఫలాన్ని ఆశించి కాదు, నిష్కామ్యంగానే, నిష్కామ కర్మ, విష్ణు ప్రేరణయ, విష్ణు ప్రీత్యర్థమనే మనం చెయ్యాలి. కాకపోతే ఫలం చెప్పటం వల్ల కొంతమంది జిజ్ఞాస లేని వాళ్ళకి కూడా పుట్టుకొచ్చి కొన్ని రోజులకి భగవంతుని భక్తులు అవుతారు వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం
అంతేగాని ఫలదల్లి ఆసక్తితో సకామకర్మ చెయ్యండి అని చెప్పటం కాదు. ఇది ఫలం ఏంటో తెలుసుకోవాలన్నమాట, అంతే. ఇంకా అనువ్యాఖ్యానం అనేటువంటి గ్రంథ వ్యాఖ్యానాన్ని కూడా ఇక్కడ కివిగొట్టు ఆలిపుడు భూసురరు అని చెప్పారు దాసుల వారు. ఇది కూడా అనువ్యాఖ్యాన గ్రంథంలో ఉన్నటువంటి వ్యాఖ్యానమే. ఈ పద్యాన్ని వ్యాఖ్యానకారులు సంధి సూచక పద్యము అని కరిదిద్దారే. సంధి సూచక పద్యం ఈ కరుణా సంధిని చెప్పేటప్పుడు సూచన చేసేటువంటి, కరుణని సూచన చేసేటువంటి పద్యం ఇది. ఎందుకని కరుణ సూచన? కేవలం శ్రవణ మాత్రంతోనే ఉద్ధారం అవుతున్నారు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే భగవంతుడి కరుణ ఎంతటి కరుణ కాబట్టి ఈ కరుణా సంధి మొత్తం చెప్పే విషయాన్ని అన్నిటికీ కూడా సూచన చూపిస్తూ మనకి కేవలం శ్రవణ మాత్రంతోనే, శ్రవణం చేయటం వల్లనే ఇంత ఫలము, ఉద్ధారం అవుతున్నాం మనము అనే విషయాన్ని ఇక్కడ సంధి సూచిక పద్యంలోనే మనకి తెలియజేస్తున్నారు. హరికథకి ముఖ్య ఫలాలు 4. శ్రవణ మనకానంద వీవుదు, ఆనందం కలుగుతుంది. భవజనిత దుఃఖಗಳ కಳೆವುದು, ఈ సాంసారిక దుఃఖాలన్నీ పోతాయి. వివిధ భోగంಗಳನ್ನು ನೀಡುವುದು, వివిధ రకాలైనటువంటి భోగాలు దొరుకుతాయి. పరంలో పరవిత్తు సలహుదు, పర అంటే మోక్షం, ఆ మోక్షాన్ని కూడా మనము పొందగలము. నిరంతరము సత్కథా శ్రవణం చెయ్యాలి అని తెలియజేస్తూ ఈ పద్యంలో చక్కని విషయాన్ని దాసుల వారు చెప్పారు. మళ్ళీ ఒకసారి పద్యాన్ని చదువుదాం. ಶ್ರವಣ ಮನಕಾನಂದ ವೀವುದು, ಭವಜನಿತ ದುಃಖಗಳ ಕಳೆವುದು, ವಿವಿಧ ಭೋಗಗಳಿಹ ಪರಂಗಳಲಿತ್ತು ಸಲಹುವುದು. ಭುವನ ಪಾವನ ವೆನಿಪಲಕುಮಿ ಧವನ ಮಂಗಳ ಕಥೆಯ ಪರಮೋತ್ಸವದಿ ಕಿವಿಗೊಟ್ಟಾಲಿಪುದು ಭೂಸುರರು ದಿನ ದಿನದಿ. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು, ಆದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವಾಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು.